నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశ విద్యా వ్యవస్థ రూపురేఖలనే మార్చేగల ఒక భారీ కార్యక్రమం. అదే బోధన్ ఏఐ. అసలు ఏంటిది? పదండి వివరంగా తెలుసుకుందాం. మనందరికి తెలిసిందే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన జీవితాల్ని ఎలా మార్చేస్తోందో. మనం సమాచారాన్ని ఎలా తీసుకుంటాం, ఎలా పనిచేస్తాం, ఎలా నేర్చుకుంటాం, ఇలా ప్రతి విషయంలోనూ దీని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, ఒక కొత్త యుగం మొదలైందన్నమాట. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ మన దేశంలో, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద యువజనాభా ఉన్న మన దేశంలో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిజంగా మార్చగలదా? ఇంత పెద్ద బాధ్యతను మోయడానికి అది సిద్ధంగా ఉందా? సరే, అయితే ఇక మన విశ్లేషణ మొదలు పెడదాం. ముందుగా ఈ ఏఐ విద్యా విప్లవానికి పునాదులు ఎలా పడుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇది ఏదో చిన్న ప్రయోగం కాదు, ఒక జాతీయ ఆశయం. అంతా మొదలైంది ఫిబ్రవరి 2026లో. ఆ రోజున మన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. దాని పేరే బోధన్ ఏఐ. దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఏఐని ఒక ముఖ్యమైన భాగంగా మార్చడమే దీని లక్ష్యం. బావుంది. కానీ అసలు ఏంటి బోధన్ ఏఐ? దీని వెనకున్న ఐడియా ఏంటి? ఇది ఎలా పనిచేయబోతోంది? ఈ బేసిక్స్ అన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, బోధన్ ఏఐ అనేది ఐఐటి మద్రాస్లో పెట్టిన ఒక స్పెషల్ సెంటర్ అన్నమాట. దీని పని ఒకటే, మన స్కూల్స్ నుండి కాలేజీల వరకు ఇండియాలో ఉన్న ప్రతి విద్యార్థి కోసం మన కంట్రోల్లో ఉండే, అంటే సార్వభౌమ ఓపెన్ సోర్స్ ఏఐ ప్లాట్ఫామ్ను తయారు చేయడం. ఇక్కడే అసలు విషయముంది. ఈ కాన్సెప్ట్ కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. అదే యూపీఐ. కొన్నేళ్ల కిందట యూపీఐ వచ్చి మన పేమెంట్ సిస్టమ్ను మొత్తం ఎలా మార్చేసిందో గుర్తుంది కదా? అచ్చం అలాగే ఈ భారత్ ఎడ్యుకేషన్ స్టాక్ కూడా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక విప్లవం తీసుకురావాలని చూస్తోంది. ఈ సిస్టమ్ వెనుకున్న టెక్నికల్ ఐడియానే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా డిపిఐ అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకు ఐడి కోసం ఆధార్, పేమెంట్స్ కోసం యూపీఐ ఎలాగైతే బేసిక్ ప్లాట్ఫామ్లుగా ఉన్నాయో, ఎడ్యుకేషన్ కోసం ఈ ఏఐ స్టాక్ కూడా అలాంటి ఒక బలమైన ఫౌండేషన్ వేస్తుందన్నమాట. ఇప్పటిదాకా మనం బోధన్ ఏఐ ఏంటి అనేది చూశాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు? ఇంత పెద్ద మిషన్ను ఎందుకు చేపట్టారు? దీని వెనకున్న అసలు లక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మిషన్కసలు స్ఫూర్తి మన జాతీయ విద్యా విధానం 2020. దీని లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1. 2035 నాటికి ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 50% తీసుకెళ్లాలి. ఇంకా ముఖ్యంగా చదువును అందరికీ అందుబాటులోకి తేవాలి. అంటే తక్కువ ఖర్చుతో, సమాన అవకాశాలతో. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మన డేటా మన కంట్రోల్లోనే ఉండాలి. అందుకే ఇండియన్ ఏఐ మోడల్స్నే వాడుతున్నారు. ఈ పాలసీలు, ప్లాన్లు అన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ అసలు మార్పు రావాల్సింది క్లాస్ రూంలో కదా. ఇది ఒక స్టూడెంట్ మీద, ఒక టీచర్ మీద డైలీ లైఫ్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రాక్టికల్గా ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 3 పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఫస్ట్ది పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్స్. అంటే ఇకపై ప్రతి స్టూడెంట్కి వాళ్ళ సొంతంగా, వాళ్ళకు అర్థమయ్యే స్పీడ్లో పాఠాలు చెప్పే ఒక ఏఐ టీచర్ ఉంటాడు. ఇక రెండోది టీచర్లకు సపోర్ట్. లెసన్ ప్లాన్స్ తయారు చేయడం, పేపర్లు కరెక్ట్ చేయడం లాంటి పనులన్నీ ఏఐ చూసుకుంటుంది. సో టీచర్లు పిల్లలపై ఎక్కువ ఫోకస్ పెట్టొచ్చు. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, మన దేశంలోని 22 అధికారిక భాషలోనూ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అయితే ప్రతి పెద్ద మార్పులోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి కదా. ఈ ప్రోగ్రాంకి కూడా అంతే. ఒకవైపు చూస్తే అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి, మరోవైపు చూస్తే చాలా పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవాలి. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒకవైపు కోట్లాది మందికి వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా విద్య, టీచర్ల పనితనం పెరగడం లాంటి గొప్ప విషయాలున్నాయి. కాని మరోవైపు డిజిటల్ డివైడ్, అంటే ఊర్లల్లో అందరికీ ఇంటర్నెట్ ఫోన్స్ ఉన్నాయా అన్నది పెద్ద ప్రశ్న. అలాగే డేటా ప్రైవసీ, టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ చాలా పెద్ద సవాళ్లు. ఈ సవాళ్లన్నిట్లోకి అతిపెద్దదేంటో తెలుసా? టీచర్ల ట్రైనింగ్. ఈ నంబర్ చూడండి. ఇది చూస్తేనే అర్థమవుతుంది ప్రాబ్లం ఎంత పెద్దదో. ఒక సర్వే ప్రకారం మన బీ స్కూల్స్లో కేవలం 7% ఫ్యాకల్టీకి మాత్రమే ఏఐ మీద మంచి గ్రిప్ ఉంది. అంటే మిగిలిన 93% మందికి భారీ ఎత్తున ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది మాటలు కాదు. సరే, ఇన్ని ఆశలు, ఇన్ని సవాళ్ల మధ్య మనం ఇప్పుడు ముగింపుకొస్తున్నాం.
ఫ్యూచర్లో లెర్నింగ్ ఎలా ఉండబోతోంది? బోధన్ ఏఐ ఈ అడ్డంకులన్నిటినీ దాటుకుని సక్సెస్ అవుతుందా? ఒకసారి ఫైనల్గా ఆలోచిద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పిన మాటలు ఇక్కడ చాలా ముఖ్యం. ఆయన ఏమన్నారంటే, ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు, నైతికంగా, బాధ్యతాయుతంగా అందర్నీ కలుపుకునిపోయే ఏఐని తయారు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీన్ని బట్టి మనకర్థమవుతోంది దీని వెనుక ఎంత బలమైన పొలిటికల్ విల్లుందో. కాబట్టి చివరిగా మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను మార్చే శక్తి, మరోవైపు ఎన్నో సవాళ్లు. మరి ఈ బోధన్ ఏఐ పేమెంట్స్ రంగంలో యూపీఐ లాగా ఎడ్యుకేషన్ రంగంలో ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుందా? లేక ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన ఇంకో పాఠంగానే మిగిలిపోతుందా? దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి.